భుజ స్కంధాల మీద ఈ తెలుగుదేశం పార్టీని వేసుకున్నాడు ఈ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ఎన్నో అవమానాలు పడ్డారు, ఎంతోమంది ఎన్నో మాటలు పడ్డారు, అయినా కూడా ఎక్కడ కొంచెం చెక్కు చెదరలే. ఈరోజు నన్ను నమ్ముకొని కొన్ని వేల కోట్ల మంది, కొన్ని కోట్ల మంది కార్యకర్తలు ఉన్నారు. ఆ కార్యకర్తలకి న్యాయం జరగాలి, ఈరోజు మన రాష్ట్రాన్ని బాగు చేయాలి అని 1995లో ఆయన మనకు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారుగా 2004 వరకు ఆయన తీసుకున్న సంస్కరణలు చూస్తే నిజంగానే తమ్ముడు ఇంత మొన్న ఆది అన్నాడు ఎన్నో సినిమాలు తీయచ్చు, అందులో సినిమాలు తీశారు కూడా. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విజన్ 2020 విజన్ పెట్టారు. నేను చెప్పానప్పుడు నేను చదువుకుంటున్నాను సార్ మీ 2020 విజన్ టైంలో, మీ 2047 విజన్కి మీ మంత్రివర్గంలో నేను ఒక మంత్రిగా ఉన్నాను సార్, అదే నా అదృష్టం అని చాలా సందర్భాల్లో సార్కి చెప్పా. జన్మభూమి కార్యక్రమం అన్నారు, క్లీన్ అండ్ గ్రీన్ అన్నారు, ఇంకుడు గొంతులు అన్నారు, డ్రిప్ ఇరిగేషన్ అన్నారు, విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చారు, ఐటీకి ప్రోత్సాహం ఇచ్చారు. అటువంటి సంస్కరణల నుంచి ఈ రోజు వరకు జన్మభూమి కార్యక్రమాన్ని కాదు శ్రమదానం కార్యక్రమాన్ని చేశారు. 1995 నాటికి పరిస్థితి ఏందిరా అంటే జీతాలు కూడా ఇచ్చుకోలేని పరిస్థితుల నుంచి 2004 వరకు చూస్తే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ని ఐటీ హబ్గా మార్చిన ఘనత కలిగిన నాయకుడు మన నాయకుడు. ఆ తర్వాత పార్టీ మారింది, ఆ తర్వాత ధనయజ్ఞం అన్నారు, ఏదోదో యజ్ఞాలు చేశారు, అవినీతి చేశారు. ఆఖరికి 2014 సరికి మళ్ళా మొత్తం భ్రష్టు పట్టించి మళ్ళా తిరిగి తీసుకొచ్చి దానికి యాడైంది రాష్ట్ర విభజన. అటువంటి రాష్ట్ర విభజన యాడైన తర్వాత అటువంటి సందర్భంలో ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలిగే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని తలచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మళ్ళీ తిరిగి ఒక పట్టం కడితే ఆ రోజు కిరీటం అనుకోలే, ముళ్ళ కిరీటంలా భావించిన పరిస్థితి. అదొక ముళ్ళ కుర్చీ. ఎందుకంటే 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఒకవైపు అయితే, ఒకవైపు నుంచి జనాభా ఎక్కువ, ఎక్కడ వనరులు ఉన్నాయో తెలియదు, కూర్చోడానికి కుర్చీ లేదు, చెప్పుకోవడానికి రాజధాని లేదు, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో, ఎటువైపు వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఆ దార్శనికత కలిగిన నాయకుడు తాలూకా నాయకత్వం, ఆ విజనరీ నాయకుడు తాలూకా నాయకత్వం మనకి ఆ రోజే ఒక అమరావతిని తీసుకొచ్చి పెట్టింది, ఆ రోజే ఒక పోలవరానికి తీసుకొచ్చి పెట్టింది, ఆ రోజే పోలవరం కూడా ముందుకెళ్ళిన పరిస్థితి కనిపించింది. కియా మోటార్స్ లాంటి ఎన్నో సంస్థలు వచ్చినాయి, ఐటీని కూడా ఇక్కడ కూడా డెవలప్ చేయాలని వైజాగ్ని సెంట్రిక్గా చేసుకొని ఆ రోజు ఐటీని డెవలప్ చేసిన పరిస్థితి. ఇలా చూసుకుంటే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు. ఆ రోజు డబ్బులు లేకపోయినా 200 రూపాయల నుంచి 2,000 రూపాయల వరకు పెన్షన్ పెంచిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిది. పసుపు కుంకుమ ఇచ్చి ఆడబిడ్డలు ఆదుకున్న పరిస్థితి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనం చూసుకుంటే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. తర్వాత స్టార్ట్ అయిందండి అసలు బ్యాండ్ బాజా. ఏ దిష్టి తగిలిందో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదో అంటారు కదా, ఏ చెడుపు తగిలిందో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2019-24 నిజంగా చెప్పాలంటే ఒక డిస్ట్రాక్షన్.